వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఇటీవల వరుసగా చనిపోయిన మన తెలుగు బుల్లితెర నటులు ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్గా ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన నటి పవిత్ర జయరాం. అలాగే ఈమె చనిపోయిన 4 రోజులకే ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక తన స్నేహితుడు అండ్ సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ కూడా బలవన్మరణం చెంది అందరినీ షాక్కి గురి చేశారు. ఇక అలాగే ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య అప్పుల బాధ భరించలేక కొద్ది కాలం కిందటే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే సప్తమాంత్రిక ఫేమ్ ప్రదీప్ కుమార్ తన భార్యతో మనస్పర్ధలు తలెత్తడంతో 2017 మే 3న బలవన్మరణంకి పాల్పడి తనువు చాలించారు. అలాగే మనసు మమత మౌనరాగం సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రావణి 2020 సెప్టెంబర్ 20న కేవలం 26 ఏళ్లకే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇక అలాగే పవిత్ర బంధం సీరియల్తో ఆకట్టుకున్న నాగఝాన్సీ కుటుంబంలో విభేదాలు ఇంకా బాయ్ ఫ్రెండ్ వేధింపుల వలన 2019 ఫిబ్రవరి 5న బలవన్మరణం చెందారు. అలాగే మరో బుల్లితెర నటి గాయత్రి 26 ఏళ్లకే కారు యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది. అలాగే ముత్యాల ముగ్గు అనే సీరియల్లో నటించిన భార్గవి అనుషారెడ్డి ఈ ఇద్దరు యాక్టర్స్ కూడా ఒకే కారులో వెళుతున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక పలు టీవీ షోలతో ఆకట్టుకున్న శివశంకర్ మాస్టర్ కూడా 2021లో కన్నుమూశారు. అలాగే నటుడు రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీ లక్ష్మీ కనకాల ఈమె ప్రముఖ సీరియల్ నటి. ఈమె కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించి ఇటీవలే 40 ఏళ్లకే తనువు చాలించడం జరిగింది. అలాగే పాపులర్ న్యూస్ ప్రెజెంటర్ రాధికా రెడ్డి గారు కూడా ఇటీవలే బలవన్మరణం చెందారు. అలాగే అమృతం సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన గుండు హనుమంతరావు గారు 2018లో మనకి దూరం అయ్యారు. ఇక బుల్లితెర మీద తొలి రోజుల్లో బాగా పాపులర్ అయిన మల్లిక గారు 2017లో తనువు చాలించారు. అలాగే మరో నటులు రాజుబాబు గారు కూడా ఇటీవలే 2021లో కన్నుమూశారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.